నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాంగ్రిజెట్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్తో అంటకాగుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాంగ్రిజెట్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు: చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్ కాపాడుకోవడానికి న్యాయస్థానంలో పవన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపించింది హైకోర్టు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం జరుగుతుందని పిటిషన్లో పేర్కొనడంతో ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కాంగ్రెస్తో అంటగాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలు జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి, అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. టీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా. మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేను. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిండు, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపోతుంది తెలంగాణ వాళ్ళదని. నవ్వేటోళ్ళ ముందట జారిపడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర. టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే? శాటిలైట్ ఛానల్. మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా?
ఏది పడితే అది వేసేసుడేనా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా అని ఆల్ ఇండియా పోర్ట్ ట్రాన్స్ఫర్ వర్కర్స్ ఫెడరేషన్ AIPTWF ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫతుల్లా బాషా చెప్పారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ కార్మిక నాయకుల సమావేశం అనంతరం నెల్లూరు నగరంలోని ముస్లిం రాష్ట్ర నాయకులు సయ్యద్ సమీ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టులో కార్మికులు పలు సమస్యలతో సతమతమవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పోర్టు యాజమాన్యంతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలియపరిచారు ఖలీఫతుల్లా బాషా. పదిహేనవ ఫైనాన్స్ నిధుల ద్వారా 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై కూటమి నేతలతో కలిసి భూమి పూజ చేశారు. 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం శంకుస్థాపన చేసి ప్రజా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలియపరిచిన ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య. వీరుపాడు మండలం వెల్లంకి గ్రామంలో శుక్రవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం జనసంచారం మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. నేరుగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గ్రామస్తులు తమ సమస్యలను, అభ్యర్థనలను, అభివృద్ధి సూచనలను ఎమ్మెల్యే గారితో నేరుగా పంచుకోవడంతో స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు. ప్రజల వద్దకే పాలన అనేది అక్షరాల రుజువు చేసి చూపిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలి, అర్జీలు స్వీకరించాలి. అదేవిధంగా ఎక్కడ వీలైతే వెంటనే పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరించండి అని చెప్పి గవర్నమెంట్ వారు ఆదేశించడంతో ఈరోజు మేము ప్రతి శుక్రవారం మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఈరోజు వీర్లపాడు మండలంలో వెల్లంకి గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి చాలా అర్జీలు మరి స్వీకరించడం జరిగిందండి. ఎక్కువ ఇళ్ల స్థలాల వాటి కొరకు అర్జీలు ఇచ్చారు. మేము వెంటనే సచివాలయంలో ఫస్ట్ ఆన్లైన్ చేయించుకోండి, తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే దీని మీద జీవో ఇస్తుందో అప్పుడు మేము అలాట్ చేస్తామని చెప్తున్నాం. ఇంకా రోడ్లు, డ్రైన్లు అయితే అవి కూడా వచ్చాయండి. ఆల్రెడీ మేము ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ విడతలో 5 కోట్లు ఎన్ఆర్ఐజెస్ ద్వారా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో ఒక్కొక్క మండలానికి 1,20,00,000 అంటే దాదాపు 5 కోట్ల ఎన్ఆర్ఈజెస్ నిధులు మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ప్రపోజల్స్ తీసుకున్నాము. వెల్లంకి గ్రామంలో కూడా మరి ప్రపోజల్స్ తీసుకున్నాము. అంటే 25 లక్షలు సిమెంట్ రోడ్లు పెట్టడం జరిగింది కేవలం వెల్లంకి గ్రామంలోనే. ఈ లెక్కను చూస్తే గత ప్రభుత్వంలో చూస్తే తట్టెడు మట్టి కూడా వేయలేదండి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 పర్యాలు చూస్తే 10 కోట్లు కేవలం ఎన్ఆర్ఐజెస్ ద్వారా మరి సిమెంట్ రోడ్లు వేయటం జరుగుతుంది. అదేవిధంగా బీటీ రహదారులు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, పిఆర్ రోడ్లు కానీ మరి అనేక రోడ్స్ శాంక్షన్ అయ్యి ఈ మధ్యకాలంలో మేము అన్నీ కూడా మరి ప్రెస్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇది ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా సమస్యలు ఏదైతే ఉన్నాయో బేసిక్ సమస్యలు అవన్నీ కూడా మా పరిధిలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం పరిష్కరించడానికి కృషి చేస్తామండి. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిల్లినేని రామకృష్ణారెడ్డి మరియు వారి సోదరుడితో ములాఖత్ అయిన మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్. పంచిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని అడుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ వదిన భూక్యా కౌశల్య. తెలంగాణలో జరిగిన మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన భూక్యా కౌశల్య దీంతో నాకు ఓటు వేయలేదు, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని ప్రజలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన భూక్యా కౌశల్య. What
गोटे घालून की चालेल वो सेलवा घालो तर వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాంగ్రిజెట్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్తో అంటకాగుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.